మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం ప్రజాగలం సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వ్యాప్తంగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2019లో సైకో జగన్ ఊరూరా తిరిగారు. అందరూ మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారు. కానీ విశాఖపట్నం ప్రజలు మాత్రం విజ్ఞతతో ఆలోచించారు. 4 సీట్లలోనూ టీడీపీనే గెలిపించారు. అది విశాఖ ప్రజల ముందు చూపు. నేను అప్పుడే చెప్పాను, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం నిలిచిపోతుంది, చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు, ఊరికొక రౌడీ బజారుకొక కబ్జాదారుడు తయారవుతున్నాడని నమస్కరించి చెప్పాను. కానీ నేను చెప్పింది విన్నది ఒక్క విశాఖపట్నం వాసులే. మిగిలిన వాళ్ళు వినలేదు. నేను కూడా ప్రజలకు గట్టిగా చెప్పలేకపోయానేమో, నేను ప్రజలను చైతన్యవంతులను చేయలేకపోయానేమో. కానీ ఇతను వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు. ఇతను ఎవరినైనా మినహాయించాడా? ఈ 5 ఏళ్లలో ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ఏ వ్యక్తికైనా లాభం జరిగిందా? పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవితకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా? 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెంచామా? మేం వినూత్నంగా ముందుకెళ్లాం. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంటే 3 నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత టీడీపీది. అదే సమయంలో మిగులు కరెంటు కూడా సాధించాం. మళ్లీ నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచనని 2019లో చెప్పారు. నా మాట ఎవ్వరూ వినలేదు. ఎప్పుడైనా సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరమే ఉండదు. ఒకప్పుడు 1 యూనిట్ కరెంటు ఉత్పత్తికి 7 రూపాయలు ఖర్చయితే ఇవాళ 2.5 రూపాయలకే సోలార్ విద్యుత్ వస్తోంది. అది కూడా చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి ప్రజల మీద భారం వేశాడు. విశాఖపట్నంలో కొందరు మందుబాబులు ఉన్నారు. రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఒక పెగ్గు వేసి లేకపోతే ఒక క్వార్టర్ వేసి పడుకోవాలనుకుంటారు. కానీ ఈ అసమర్థ ముఖ్యమంత్రి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్నాడు. నేను అన్ని రకాల పరిస్థితులను హ్యాండిల్ చేయగలను. ఒక్కసారి మన పిల్లల గంజాయికి అలవాటు పడితే వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది. రాష్ట్రంలో ధరలన్నీ పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆస్తి పన్ను పెంచేశారు. చెత్త మీద కూడా పన్ను వేశారు. 3 పార్టీల కలయిక మా కోసం కాదు, ప్రజల కోసం. పతనమైపోయిన రాష్ట్రాన్ని పునరుద్ధరించాలన్న ఏకైక లక్ష్యంతో కలిశాం. ఒకసారి పవన్ కళ్యాణ్ విశాఖ వస్తే ఆయనను ఎక్కడా తిరగకుండా చేశారు. విశాఖలోనే ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు. విశాఖ వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటున్నారా? 2014లో జగన్ తల్లి విశాఖలో పోటీ చేయడానికి వచ్చింది. ఇక్కడి ప్రజలు ఆమెను ఓడించి పంపారు. ఇక్కడ ఎంపీ స్థానం నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. భరత్ విద్యావంతుడు, ఒక మంచి వ్యక్తి. అభివృద్ధి కావాలనుకుంటే ఇలాంటి వ్యక్తులను గెలిపించుకోవాలి. విశాఖ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి. ఇది ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన సందేశం.